హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇన్ని రోజులు కథ పెట్టలేదంటే చాలా ఫీవర్గా ఉంది, అందుకే పెట్టలేదు. మనం కథలోకి వెళ్ళిపోతాము. ఉమాదేవి ప్రపంచానికి అందరికీ స్వాగతం. సంజయ్ మనసులో ఇంకా మీద నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ సంజయ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనుకుంటాడు. అందరూ సంజయ్ విషయంలో బాధపడుతున్నారని గమనించిన సంజు అందరినీ హాల్లోకి పిలిచి అందరం ఒక ఆట ఆడుదామని చెబుతుంది. అందరూ ఏ ఆట అంటారో అందుకు సంజు, నేను మీ అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి మీ చేతిలో ఒక బాలు పెడతాను. మీ అందరూ బాల్ను ఒకరి నుంచి ఇంకొకరికి ఇస్తూ ఉంటే నేను పాట పెడతాను. పాట ఎప్పుడు ఆగుతుందో అప్పుడు ఎవరి చేతిలో బాలు ఉంటే వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి అంటుంది. దానికి గిరిధర్, అమ్మో, ఫస్ట్ లవ్ గురించి చెప్పాలా? అలా చెప్తే మేమందరం పెళ్ళైన వాళ్ళం, మా సంసారాల్లో మేమే నిప్పులు పోసుకున్నట్లు అంటాడు. దానికి శరత్, గేమ్ బాగుంది, మరి గెలిచిన వాళ్ళకేంటి అంటాడు. దానికి సంజు, సరే అంకుల్, వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి ఎవరు ఎంత బాగా చెబుతారో వాళ్ళకి నా తరపు నుంచి ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాను ఈరోజు సాయంత్రం 5 గంటలకి అని చెబుతుంది. అయితే సరే నేను రెడీ అంటాడు శరత్. రాజేంద్ర నవ్వుతూ, ఏంటి బావగారు, మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడేదానికి మనం ఇంకా చిన్నపిల్లలమా? అయినా ఫస్ట్ లవ్ అందరికీ ఉంటుందా అంటాడు. అదేంటి బావగారు, ఫస్ట్ లవ్ అంటే ప్రేమించిన అమ్మాయి కాదు, మనకు నచ్చిన ప్రతిదీ ఫస్ట్ లవ్వే అంటాడు శరత్. సరే అయితే అందరూ వచ్చి కూర్చోండి అంటాడు సంజు మాత్రము తన చేతిలో ఫోన్ పెట్టుకొని పాట స్టార్ట్ చేస్తుంది. అందరూ బాలుని రౌండ్ తిప్పుతూ ఉంటారు. ఫస్ట్ సావిత్రి గారు దగ్గర ఆగుతుంది బాలు. అప్పుడు సావిత్రి గారు, నాకు ఫస్ట్ లవ్ అంటే తెలియదు, మా అమ్మ నాన్న అంటే ఇష్టము, తర్వాత మీ తాతయ్యతో పెళ్ళి అయింది, అది కూడా పెద్దలు కుదిర్చిన వివాహము. తర్వాత ఒక్కరోజు నేను గర్భవతిని అని తెలిసింది. ఆ ఆనందానికి నాకు హద్దులు లేవు. ఆ రోజు మీ తాతయ్య కూడా, నీకేం కావాలంటే చెప్పు సావి, అది ఇస్తాను అన్నాడు. దానికి నేను, నాకేమీ వద్దండి, మనకు ఒక అందమైన బాబు పుడితే చాలు, మీలాగే మంచి మనసు, అందంగా ఉంటే చాలు అని చెప్పాను. అదే
నా ఫస్ట్ ప్రేమ నా కొడుకే, నా ఫస్ట్ ప్రేమ, అది ఎప్పటికైనా అంటుంది సావిత్రమ్మ. ఆ మాట విన్న అందరూ క్లాప్స్ కొడతారు. సంజు మాత్రం, సావి అదరగొట్టేశావు, చాలా బాగా చెప్పావు అంటూ బుగ్గ మీద ముద్దిస్తుంది. మళ్ళీ బాలు మూవ్ చేస్తారు. సంజు పాట ఆన్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి బాలు అజయ్ దగ్గర ఆగుతుంది. అజయ్ వచ్చి, నేను ఇంటర్లో ఉండేటప్పుడు ఒక అమ్మాయి నా దగ్గర వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఫస్ట్ ఇయర్ క్లాసులు రూమ్ ఎక్కడ, ఫస్ట్ ఇయర్ క్లాసులు ఎక్కడ అని అడిగింది. ఎందుకు తెలియదు. అప్పుడు ఆ అమ్మాయిని చూడంగానే నా మనసుకు చాలా దగ్గర అనిపించింది. నేను క్లాస్ రూమ్ చెప్పేశాను, తను వెళ్ళిపోయింది. తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను, కాలేజీలో కుదరలేదు. బయట మాట్లాడదామంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతోనే ఎప్పుడు వచ్చేది. అందుకే ఆ అమ్మాయికి ఎప్పుడు నా లవ్ గురించి చెప్పలేదు. నా ఫస్ట్ లవ్ అక్కడే ఆగిపోయింది అంటాడు అజయ్. అందుకు వనజ, అమ్మో, అమాయకంగా ఉండే నా కొడుకు, అది కూడా ఇంటర్లోని ఫస్ట్ లవ్ ఉందా అంటూ సంజయ్ని చూస్తూ, రే, మీ అన్న ఇంటర్లో ప్రేమించాడు, మరి నువ్వెప్పుడు ప్రేమించావురా అంటుంది. దానికి సంజయ్ నవ్వుకొని అదేం లేదమ్మా అనేసి గమ్మునే అయిపోతాడు. తర్వాత మళ్ళీ సంజు పాట స్టార్ట్ చేస్తుంది. బాల్ రిమూవ్ చేస్తారు. ఈసారి బాల్ గిరిధర్ దగ్గర ఆగుతుంది. ఏదో చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లవ్ అనేది అందరి జీవితంలో ఉంటుంది, అది నా జీవితంలో కూడా ఉంది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, కానీ మా ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఆ అమ్మాయికి పెళ్లి చేసేశారు అని చెబుతాడు గిరిధర్. తర్వాత సంజు పాట స్టార్ట్ చేసింది. మళ్ళీ బాలు మూవ్ చేస్తారు. ఈసారి సరిత్ దగ్గర ఆగుతుంది. జీవితంలో ఫస్ట్ లవ్ అనేది అందరికీ ఉంటుంది. చూడంగానే పుడుతుంది. అది ఎంతలా అంటే తను మనకి బాగా తెలిసి నా మనసు అనిపించింది. రెప్ప వేస్తే మన ముందు నిలబడే అమ్మాయి కలైపోతుందేమో అని రెప్ప కూడా వేయాలనిపించలేదు. అంతలా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ లవ్ అందరికీ కలిసి రాదు. ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, కానీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందో లేదో నాకు
తెలియదు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు తను వచ్చి మా కాలేజీలో చేరింది. సెకండ్ ఇయర్ వచ్చే లోపల ఇద్దరం మంచి స్నేహితులయ్యాము. ఇంకా నా లవ్ని చెప్పాలి అనుకునే లోపు వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి కాలేజీ నుంచి వెళ్ళిపోయింది. తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు శరత్. అది విన్న అందరూ క్లాప్స్ కొడతారు. వనజ మాత్రం మూతి ముడుచుకుంటే అజయ్, సంజయ్ మాత్రం నాన్న ఆమె పేరేంటి, ఆమె ఎక్కడ ఉన్నారు, ఆమెతో మళ్ళీ మాట్లాడారా అని అడుగుతారు. దానికి శరత్, ఒక అమ్మాయి తనకు తానుగా మన జీవితంలోకి నచ్చి రావాలి, అంతే తప్ప బలవంతంగా తన జీవితంలోకి మనం వెళ్ళకూడదు. అందుకని ఆమెను నేను మళ్ళీ ఇబ్బంది పెట్టలేదు అంటాడు శరత్. అంతే, సంజు పాట స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ బాలు అవుతుంది. ఈసారి బాలు అంజు దగ్గర ఆగుతుంది. అంజుని చెప్పమంటారు, నా దగ్గర ఇలాంటివి లేవు అని చెబుతుంది. సంజు అలాంటివి లేవు అని చెబుతుంది. సంజు ఒప్పుకోకుండా, అలా చెప్పకపోతే 100 గుంజులు తీయాలి అని చెబుతుంది. అయ్యో వద్దు, నేను చెబుతాను అంటుంది అంజు. నా ఫస్ట్ లవ్ అజయ్ గారే. పెళ్లి చూపుల్లో చూడగానే నచ్చేశారు అంటూ సిగ్గుపడుతుంది. 2 చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుంటుంది. దానికి అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడతారు. అజయ్ మాత్రం ఆనందపడిపోతాడు. సంజు మళ్ళీ పాట స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ బాల్ మూవ్ అవుతుంది. ఈసారి శారద దగ్గర ఆగుతుంది. శారద గారు, నాకు ఫస్ట్ లవ్ ఉంది. నేను చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి, అది కూడా 10th క్లాస్లో మా ఇంటికి చివర రోజు వచ్చి ఒక రోజా పువ్వు ఇచ్చేవాడు. నాకు దాన్ని తీసుకోవాలంటే భయంగా ఉండేది. ఎందుకంటే ఎక్కడ మా నాన్నకి, అన్నయ్యకి తెలుస్తుందేమో అని భయము. అయినా కూడా అతను పువ్వు అలాగా ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అతని పేరు కూడా తెలియదు నాకు. అతను కనీసానికి మాట్లాడేవాడు కాదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి ఏదో సమస్య వచ్చి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు అంటుంది శారద. దానికి గిరిధర్,
మూతి ముడుచుకుంటే కీర్తన మాత్రం అమ్మా నీకు కూడా ఫస్ట్ లవ్ ఉందా అంటూ అడుగుతుంది. దానికి అందరూ క్లాప్స్ కొడితే సంజయ్ మాత్రం అత్తయ్య నువ్వు పెద్ద దొంగ, ఇంతవరకు నిజంగా నాకు కూడా చెప్పలేదు అంటాడు. దానికి శరత్ కూడా ఇప్పటి వరకు నాకే తెలియదురా, మరి నీకెందుకు చెబుతుందిరా అంటాడు. శరత్ మళ్ళీ బాలు మూవ్ అవుతుంది. సంజు పాట స్టార్ట్ చేస్తుంది. ఈసారి రాజేంద్ర చేతిలో ఆగుతుంది. బాలు, రాజేంద్ర గారు నా ఫస్ట్ లవ్ ఎప్పుడు మా నాన్న తర్వాతే నాకెవరైనా, మా నాన్నే నా హీరో, అందుకే మా నాన్న మళ్ళీ నా కోసం వచ్చేసాడు అంటూ అంజుని చూస్తా చెప్తాడు. అందుకు అందరూ ఓ అంటూ క్లాప్స్ కొడతారు. దానికి మాత్రం సంజు ఐ లవ్ యూ రాజు ఫర్ ఎవర్ అంటుంది. దానికి రాజేంద్ర ఐ లవ్ యూ టు నాన్న అంటాడు. మళ్ళీ బాలు స్టార్ట్ అవుతుంది. ఈసారి సీత దగ్గర ఆగుతుంది. నాకు ఈ లవ్వులు గివ్వులు ఏమీ లేవు, నన్ను బయట ఫ్రీగా వదిలేవాళ్ళు కాదు, మా ఇంట్లో అన్ని కండిషన్స్ పెద్దవాళ్ళు చెప్పారని మీ నాన్నని పెళ్ళి చేసుకున్నాను. ఏదో మీ నాన్నతో పెళ్ళి అయ్యింది కాబట్టి ప్రేమించక తప్పదు అంటుంది. మిత్రమా, నా కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రమా, అందరూ కథ చూస్తున్నారు, గమ్మున వెళ్ళిపోతా ఉన్నారు.